జై రేవంత్ అన్న, జై రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీధర్ బాబు గారి నాయకత్వం. ఈరోజు మన గౌరవమైనటువంటి మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్కి వస్తున్న సందర్భంగా ఈరోజు హెచ్ఎండి ద్వారా 6,84,00,000 రూపాయలతోటి ఈ యొక్క హెచ్ఎండి నిధులతోటి ఈరోజు ఇనాగ్రేషన్కి వస్తున్న సార్. కాబట్టి మేము బ్రహ్మాండంగా ఈరోజు బోడుప్పల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మరథం పడుతుంది, వెల్కమ్ చెప్తున్నాం సార్కు. ఈరోజు ఏంటంటే మన శుద్ధకుంటకు 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. అదే రాచెరువుకు ఒక అన్ని చెరువులకు మొత్తం 6,80,00,000 రూపాయలతోని ఈరోజు సార్ స్టోన్ ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చారు. కాబట్టి సార్కు మేము స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా మన బోడుప్పల్ మన జిల్లా మన వజ్రేష్ యాదవ్ అన్న, అదేవిధంగా ఇన్ఛార్జి గారు, అదేవిధంగా మన మల్లిపతి సుధిరెడ్డి గారు ఆధ్వర్యంలో ఇది ఇంకోటి మన గవర్నమెంట్ మేయర్ గారు, మన గవర్నమెంట్ డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా అధికారులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఈరోజు మనం ఈ 3 నెలల్లో కూడా ఎన్నో కోట్లతో డెవలప్మెంట్లు ఎమిడెంట్ల వర్క్ ఈరోజు చేసినామంటే స్టోన్స్ ఎమిడెంట్ల వర్క్ అవుతున్నాయి. కాబట్టి మేము కరోనా దిక్కులు 2 సంవత్సరాలు మేము వృధా పోయింది మా టైము. మా మన కార్పొరేషన్లో చేసింది 3 సంవత్సరాలే, 2 సంవత్సరాలు మాత్రం కారణమైంది. కాబట్టి మేము ప్రజలకు అనుకూలంగా మేము ఎప్పుడైనా అప్పుడు స్పందిస్తున్నాము. కాబట్టి ఈరోజు మా సార్ ఈరోజు మన ఐటీ శాఖ మంత్రులు వస్తారు. కాబట్టి ఈరోజు మన పెద్ద ఎత్తున ఈ ద్వారకా నగర్ నుండి గాయత్రి నగర్ ఆంజనేయ నగర్ వరకు ఒక 73 లక్షలతోటి ఈరోజు రోడ్డు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ద్వారకా నగర్ మెయిన్ రోడ్ నుంచి కూడా డ్రైనేజ్ ఒక 30 లక్షలు పెట్టాను. అది అయిపోయినాక మళ్ళీ రోడ్డు కూడా ఇదే విధంగా కంటిన్యూషన్ రోడ్డు ఉంటుంది. కాబట్టి ఈరోజు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్నో నిధులు తీసుకొచ్చి ఈరోజు మా డైనమిక్ లీడర్ మా తోటకూర అజయ్ యాదవ్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు బ్రహ్మాండంగా మేము మా కార్పొరేటర్లను కూడా ప్రతి ఒక్క కార్పొరేటర్గా స్పందిస్తూ డెవలప్మెంట్ విషయంలో ముందంజ పోతుంది బోడుప్పల్ కార్పొరేషన్ అని సందర్భం తెలియజేస్తున్నా. కాబట్టి మా యొక్క కాలనీ అధ్యక్షులు, సెక్రటరీలు, డివిజన్ మన కాంగ్రెస్ పార్టీ అభిమానులు, అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి అందరూ వస్తున్నారు తండోపాలుగా. కాబట్టి మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రికి మేము ప్రత్యేకంగా మేము ఆహ్వానిస్తున్నాము. ఈరోజు పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తారు. కాబట్టి ఆయనకు మరోసారి మా రాష్ట్ర ముఖ్యమంత్రికి, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మంత్రి మన దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా ఐటీ శాఖ మంత్రి కూడా స్వాగతం పలుకుతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారములు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మన తోటకూర వచ్చేసిన నాయకత్వం, మల్లిపతి సుధిరెడ్డి నాయకత్వం. జై కాంగ్రెస్. ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్కు మహా అదృష్టం. ఎందుకంటే మా తోటకూర అజయ్ గారు మేయర్ అయినాక చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దానికి మన ఐటీ శాఖ మంత్రి ఇన్ఛార్జ్ గారు దుద్దిల శ్రీధర్ బాబు గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మా ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారు, అలాగే సుధీర్ రెడ్డి గారు, హరివర్ధన్ రెడ్డి గారు, వీళ్ళంతా సపోర్ట్తోని మన అజయ్ గారు చాలా బోడుప్పల్లో 28 వార్డులకు ఎన్నో డెవలప్మెంట్ పనులు ప్రారంభించారు. ఇప్పుడు మన దుద్దిల శ్రీధరబాబు గారు ఈరోజు జరగబోయే 8 కోట్ల పనులకు శంకుస్థాపన విచ్చేస్తున్న వారికి మా 7వ డివిజన్ ప్రజల తరపున, బోడుప్పల్ ప్రజల తరపున వారికి ఆర్థిక శుభాకాంక్షలు. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ. మన రాచరు నుంచి నాచారం మల్లాపూర్ నుంచి కాలుష్యం మొత్తం వచ్చి ఈ యొక్క 8 డివిజన్ ప్రజలకు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మా గవర్నమెంట్ ఐటీ శాఖ మంత్రులు ఇమీడియట్గా మాకు ఒక 6 కోట్లు ఇస్తే ఇక్కడ సాయిబాబా నుంచి అక్కడ 120 మీటర్లు ఉంది. అదేవిధంగా అక్కడ కంటిన్యూషన్ వచ్చింది కొంత ఇంకో 500 మీటర్లు ఉంది. దానికి 2 కలిపి 6 కోట్ల రూపాయలతో ఇది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ప్రజలు గత 40 ఏళ్ళ నుంచి చాలా సతమతం అవుతున్నారు. కాబట్టి దీన్ని ఎమ్మడే పరిష్కరించవలసిందిగా మా గౌరవ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులను పదే నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందరి తరఫున జై కాంగ్రెస్, జై శ్రీధర్ బాబు గారికి జై కాంగ్రెస్. ఈరోజు ఈ బ్రిడ్జ్ ఇనాగరేషన్ మరియు ద్వారకా నగర్ నుంచి గాయత్రి నగర్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వస్తున్న ఐటీ శాఖ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి స్వాగతం చెప్తున్నాం. అలానే గత 2-3 నెలల నుంచి గమనిస్తే మన బోడుప్పల్లో ఏదైతే ముఖ్య సమస్యలు ఉన్నాయో, అంటే ఇమ్మీడియట్గా అటెండ్ కావాల్సిన సమస్యలు ఉన్నాయో, ఎక్కడైతే రోడ్లన్నీ పార్ట్ హోల్స్ ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా సాధ్యమైనంత వరకు మరి కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా మరి అజయ్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే ఈ ప్రాంతంలోని ప్రజలు ముఖ్యంగా
అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ చేసేసి మరియు దోమలతోటి విపరీతమైన కష్టాలు పడుతున్నారు. ఆ కష్టాలను కూడా తీర్చడానికి మరి కార్పొరేటర్ గారు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, కానీ పూర్తి సహకారం ప్రభుత్వం దగ్గర నుంచి లేకపోవడం వల్ల ఆ కార్యక్రమం ఇంకా 6-7 కోట్లు అవసరమైంది. కాబట్టి శ్రీధర్ బాబు గారికి మేము బోడుపల్లి తరఫున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తప్పకుండా ఈ 6-7 కోట్ల రూపాయలు ఏదైతే అవసరం ఉన్నాయో అవి విడుదల చేసి ఈ బోడుపల్లి ప్రజలు, ఈ చుట్టుపక్కల కాలనీ ప్రజలు ఎవరైతే ఈ దోమలతోటి అండర్ గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం తోటి విసిగి వేసారున్నారో వారి సమస్యలు తీర్చి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వేరే వాళ్ళకి భిన్నంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని చెప్పేసి నిరూపించడానికైనా మరి 7 కోట్ల రూపాయలు శ్రీధర్ బాబు గారు రిలీజ్ చేసి ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యలను తీర్చాలని చెప్పేసి, ముఖ్యంగా దోమల బెడద ఏదైతే ఉందో దానికి ప్రతి వారం కూడా ఫాగింగ్ చేయాలని చెప్పేసి ఫాగింగ్ చేస్తామని చెప్పేసి మరి మేయర్ గారు వాగ్దానం చేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. సో తోటకూర అజయ్ యాదవ్ గారు వచ్చిన తర్వాత నిజంగానే ఈ బ్రిడ్జ్ పని చాలా ఫాస్ట్గా టేకప్ చేసి కంప్లీట్ చేస్తున్నారు. ఆయనకి చాలా చాలా ధన్యవాదాలు. అలాగే వాళ్ళు చెప్పినట్టు పొల్యూషన్ అది చాలా ఎక్కువగా ఉంది కాలనీస్లో, అదొకటి, దోమల బాధ ఒకటి నివారిస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో ఇది చేయడానికి సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ మళ్ళీ నమస్కారం. పెద్దలందరికీ, సభికులందరికీ నమస్కారం. ఈరోజు ఈ శుద్ధకుంట సమస్య చాలా సంవత్సరాల నుంచి కూడా ఒక తెగని సమస్యగా ఉన్న పరిస్థితిలో మరి అందరూ కూడా సహకరించి ఎవరు చుట్టుపక్కల కార్పొరేటర్లు అయితే కానీ, మరి అసోసియేషన్ వాళ్ళు అయితే కానీ, కాలనీ వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా కొత్త ప్రభుత్వం మా జంగయ్య యాదవ్ గారు, మా నాయకులందరూ, వారి అబ్బాయి మేయర్ గారు, అలాగే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రీధర్ బాబు గారు చాలా గొప్ప వ్యక్తులు. వీరందరూ ఎంతో సహకారంతో ఇంత పెద్ద సమస్యని ప్రత్యేకంగా మా కార్పొరేటర్ సీసా వెంకటేశ్వర గౌడ్ గారు పట్టుబట్టి మరి చుట్టుపక్కల మా శేఖర్ రెడ్డి గారు, చుట్టుపక్కల కార్పొరేటర్లు అందరూ కూడా పేరున వారందరి పేర్లు నాకు తెలియదు, అందరూ కూడా ఈ సమస్యకి ముందుకు వచ్చి ప్రత్యేకంగా బడ్జెట్కి కూడా కేటాయించి గవర్నమెంట్ సహకారంతో ఎంతో సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్స్ ఫర్ ఆల్. ముఖ్యంగా ఇప్పుడు రోడ్డు సుందరీకరణ పనులు ప్లస్ ఈ శుద్ధకుంట సుందరీ పనులకు శ్రీకారం చుట్టినటువంటి మన లోకల్ కార్పొరేట్ బాడీకి అండ్ తోటకూరి అంజయ్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ ఉన్న సమస్యల్లో మెయిన్ డ్రైనేజ్ సమస్య. ఈ డ్రైనేజ్ సమస్యను, మురుగు వ్యవస్థను తీసుకుపోయి మన నల్లకుంట చెరువులో కలుస్తుంది. ఈ నల్లకుంట చెరువు నల్ల చెరువు కలుస్తుంది. ఇక్కడ ఉన్న ఒక 10-15 కాలనీలు, ఎక్కడ నుండి మల్లాపూర్ నుంచి వచ్చే కాలనీలు, ఇండస్ట్రియల్ ఏరియా వాటర్ కూడా అన్నీ ఇక్కడ నుంచే పాస్ అయిపోయి నల్ల చెరువులో కలుస్తున్నాయి. ఇంతకుముందు ఓపెన్ డ్రైనేజ్ ఉండేది, ఇప్పుడు క్లోజ్ డ్రైనేజ్ చేసి చాలా బాగా చేశారు. ఇందులో భాగంగానే ఈ శుద్ధకుంట చెరువు సుందరీకరణ అనేది నిజంగా హర్షించదగ్గ విషయము. మేము అభినందిస్తున్నాము, వీరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా కాలనీ తరపున ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు మా సుదీర్ఘ సమస్య 7, 8, 9కి కనెక్టివ్ ఉన్న మా కామన్ రహదారిని ముగ్గురు కార్పొరేటర్లు ఎంతో కృషి చేసి ఆ సమస్యను పరిష్కరించుతున్నందుకు దాన్ని ఇనాగ్రేషన్కి వస్తున్న ఐటీ శాఖ మాత్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారికి, సుధీర్ రెడ్డి గారికి, ప్లస్ స్థానిక మేయర్ బోడుపల్ అజయ్ యాదవ్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, స్థానిక కార్పొరేటర్లకు, మా కాలనీ వాసులకు, నా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను ఈ కార్పొరేటర్ అందరికీ ప్లస్ రాబోతున్న మంత్రి గారికి ఒకటే విన్నపం చేస్తున్నాం. రహదారితో సమస్యతో పాటు మాకు దోమదుల సమస్య, ముఖ్యంగా ఏదైతే నిత్యావసర వస్త్రాల్లో
మనిషికి ప్రతిరోజు అవసరం ఉన్న మంచినీరు సమస్య మాకు బాగా ఉంది. ఆ సమస్య మీద కూడా దృష్టి సారించి ఆ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మా 7వ డివిజన్ కాలనీ వాసులందరూ కలిసి ఇప్పుడు మంత్రి గారికి మంచినీళ్ళ సమస్య మీద ఒక వినతి పత్రం కూడా ఇవ్వబోతున్నాం. మా స్థానిక కార్పొరేటర్ సీసా వెంకటేష్ గౌడ్ గారు, లతా రామచందర్ రెడ్డి గారు, లావణ్య మోదు శేఖర్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సమస్య త్వరగతిన భుజాల మీద వేసుకొని ఈ సమస్యకు పరిష్కారం వైపు కృషి చేయాలని చెప్పి కాలనీ వాసులుగా వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. రోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి పనులకి విచ్చేయుచున్న ఐటీ శాఖ మంత్రులు శ్రీ శ్రీధర్ బాబు గారికి మరియు ఇక్కడ లోకల్ కార్పొరేటర్లు శీష వెంకటేష్ గౌడ్ అన్న గారికి, లతా రామచందర్ రెడ్డి గారికి, ముదుగు శీష లావణ్య శేఖర్ రెడ్డి గారికి, మా కాలనీల 6-7 కాలనీల తరపు నుంచి వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుచున్నాము. ఈ యొక్క సమస్య చాలా సంవత్సరాల నుంచి ఈ కనెక్టివిటీ అనేది చాలా ప్రాబ్లం ఉండే. ఈ ముగ్గురు కార్పొరేటర్ల కృషి వల్ల ఈరోజు ఈ సమస్యకి పరిష్కారం దొరికినది. అలాగే ఈ కాలనీలలో చాలా పెద్ద సమస్య నీటి సమస్య. ఆ నీటి సమస్య ఈరోజు పరిష్కారం అవుతుందని ఒక ఆశతోని కాలనీ వాసులందరం మేము ఇక్కడ విచ్చేసాం. దీనికి మా కార్పొరేటర్ల సహకారం, అలాగే మేయర్ అజయ్ కుమార్ గారి సహకారం, డిప్యూటీ మేయర్ మన శవంతి కిషోర్ గారి సహకారం వల్ల ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కార్పొరేటర్లందరికీ ధన్యవాదాలు. మేము ద్వారకానగర్ కాలనీ వాసులమండి. మాకు చాలా సంవత్సరాల నుంచి పైన నాచారం నుంచి కానీ పారిశ్రామిక వాడ నుంచి వచ్చే చాలా యొక్క పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు, కెమికల్ వాటర్ మా ఇక్కడ శుద్ధకుంట నాలా ద్వారా వెళ్ళి చాలా ఇబ్బందులు ఫీల్ అవుతున్నాము. మాకు ఎన్నో సంవత్సరాలుగా ఈ రసాయన వాయువుల వల్ల చాలామందికి కార్డియాక్ హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్, పిల్లలకు ఆస్తమా అటువంటివి వస్తున్నాయి. వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేము ట్రెంచ్ గురించి మేము రిక్వెస్ట్ చేశాము. ఇంతకుముందు గవర్నమెంట్లో కొంతవరకు వర్క్ అయినా చాలా వరకు వర్క్ పెండింగ్గా ఉంది. మేము ఇంకా ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి ఇప్పుడు మా దగ్గరికి ఎంతో హోప్స్ తోటి మా అందరికీ శాంక్షన్ కొంత అమౌంట్ శాంక్షన్ అయిందని తెలిసింది. దానికి మాకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మా యొక్క కృతజ్ఞతలు. శ్రీధర్ బాబు గారికి, మేయర్ అజయ్ గారికి, భద్రేష్ యాదవ్ గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా మా ధన్యవాదాలు. దాంతోపాటుగా మాకు ఈ కాలువపై ట్రెంచ్ నిర్మిస్తే ఈ వాయువుల యొక్క మాకు కాలుష్యం తగ్గిపోయి జల కాలుష్యం, వాయు కాలుష్యం తగ్గి మా అందరికీ ఆరోగ్యాలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని దానికి మేమందరం కలిసి కాలనీ తరపున ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై ఈ శరణమయ్యప్ప. ఈరోజు మన ద్వారకానగర్ బోడుప్పల్ కాలనీలో ప్రోగ్రామ్స్ నడుస్తుంది. దీనికి ముఖ్య అతిథిగా మన మినిస్టర్ సుధీర్ బాబు సార్ గారు వస్తున్నారు. అట్లే మన మేయర్ గారికి, అట్లే మన లోకల్ కార్పొరేటర్ లావణ్య శేఖర్ రెడ్డి అన్నగారికి, మన సీసా వెంకటేష్ గౌడ్ అన్నగారికి అందరికీ నమస్కారాలు. ముందుగా 6,70,00,000 శాంక్షన్ అయిందని తెలిసింది. చాలా సంతోషం. మన ద్వారకానగర్ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఈ ముఖ్యంగా ఈ కాలువ సగం కాలం అయింది. ఈ సగం కూడా కంప్లీట్ అయితే చాలా సంతోషము. అలాగే మెయిన్ రోడ్డు, డ్రైనేజ్ కూడా అవుతుంది. ఇది అయిపోయిందంటే చాలా సంతోషంగా ఉంటుంది. ధన్యవాదాలు. మన కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై హింద్. ఇక్కడ మా కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ గారు ఈ మా కాలనీ ఇది బాగా డెవలప్ చేస్తున్నారు. చాలా ఇదివరకు లేని అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంది. ఇక్కడ రోడ్స్ కానీ ప్రతిదీ అనుకున్నదే తడువుగా అన్నీ ఆయన అందుబాటులో వండుకుంటూ చెప్పిందే తడువుగా చేసుకుంటూ కరెంట్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా పాటుపడుతుందండి ఇక్కడ మా కార్పొరేటర్ గారు. మా డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీ సీసా వెంకటేష్ గౌడ్ గారు కాలనీ అభివృద్ధి కోసం చాలా చేస్తున్నారు. ఆయన ప్రతిసారి కూడా పర్సనల్గా తీసుకొని చేస్తుంటాడు అంతా. ఆయన ఏ విధమైనటువంటి ఇది లోటు లేకుండా కాలనీ ప్రజలందరినీ చూసుకుంటున్నాడు. థ్యాంక్ యూ. 8వ వార్డు కౌన్సిలర్ శ్రీ వెంకటేష్ గౌడ్ గారు చాలా ప్రయత్నం చేసి మనకు ఈ నాలా చాలా ప్రాబ్లం ఉండే. ఈ నాలాకు ఎక్కడి నుండో నీళ్ళు వచ్చి ఇంటి మొత్తం ఇబ్బంది పడుతుండే. అందుకే దీనికి 6 కోట్ల రూపాయల నుండి శాంక్షన్ చేపించి మనకు నాలా మరమ్మతు చేసి తర్వాత రోడ్ల అభివృద్ధి కూడా ఎంత సహకారం ఇస్తున్నారు. మరి కార్పొరేషన్ వాళ్ళు, మరి కార్పొరేటర్ కూడా మా అందరికీ సహకారం ఇస్తున్నారు. దీనికి మన గవర్నమెంట్కు ధన్యవాదాలు. మరియు మన కాలనీ డెవలప్మెంట్ కోసం చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. దాన్ని కూడా మన కార్పొరేటర్ గారు
సహకరిస్తారని నేను మనవి చేస్తున్నాను. నమస్కారం. కొంచెం ఎంకరేజ్ చేస్తే మాకు వాకింగ్ ప్యాకేజ్ ఒకటి ఈ కాలు అన్ని కాళ్ళకు బాగుపడుతుంది. నేను లెక్క కూడా పెట్టాను. గవర్నమెంట్ హైదరాబాద్కి వెళ్ళి చెరువు పరిరక్షణ చేస్తున్నాం. ఈ ఉన్న కొంచెం కూడా మేము పరిరక్షణ చేయమంటున్నాం. 30 మీటర్ల వరకు మనకు ఎందుకంటే ఇది లింకుడు చెరువు. లింకుడు చెరువు అంటే ఈ కాలువ ఇంకో చెరువు వస్తుంది. లింకుడు చెరువుకు 30 ఫీట్ల వరకు నేను ఆల్రెడీ కలెక్టర్ రైటింగ్ ఇచ్చాను. ఇక్కడ ముందు ఇదే పక్కనే చూద్దాం. సివియర్ పత్తిగా వచ్చిన కదా చెప్పు అదే పని వచ్చిన నింద అదే చెప్పు ఉన్నదాన్ని కాపాడుకున్నాం లేదు. డిస్టర్బ్ చేయని వీళ్ళు వస్తున్నారు బాబు, వాళ్ళు ఏం రాసుకుంటారు. చంద్రబాబు గారు ఇప్పుడే మరి బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 20వ డివిజన్ ఇప్పుడు రావడం జరిగింది. అలాగే నా మేయర్ అజయ్ కుమార్ రావడం జరిగింది.
సార్ ఇక్కడ